హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబస్ పిల్లని. ఇక మా వాళ్ళందరూ పొద్దుగాల అయ్యగారు వస్తుంటే దేవుని కాడికి సంబంధించిన అన్నీ అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇక మా అత్తమ్మేమో దేవుని కాడ బాండవులు అవన్నీ బుధిస్తుంది. ఈ లోపే మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇక మా బావేమో అన్ని దర్వాలకు పూలదండలు అయితే కడతాండు. ఇక మా పెద్దమ్మ, మా పెదనాన్న, మా తమ్ముడు, మా మరదలు అందరైతే వచ్చిరు. ఇక మా పెద్దమ్మేమో దేవుని కాడిది గొప్పడం అయితే వేస్తుంది. అంటే ఎప్పుడైనా సరే నవ్వుకున్నప్పుడు అట్లా రథం లాగా వేయాలంట. దాని పేరే గొప్పడం అంట. అంటే నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం కదా, నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. ఇక ఇలా నోముకునే రోజు అయితే ఇట్లా కొప్పడం అయితే వేయాలంట. అది ఇంటి ఆడపిల్లలే వేయాలంట. అయితే మా అత్తమ్మ పెద్దమ్మ వచ్చిందా కాపింది. ఇక మా పెద్దమ్మ వచ్చినాకనే ఆ కొప్పడం అయితే వేసింది. ఇక మా బావేమో దర్వాలకు పూలదండలు అయితే కడతాడు. సరిపోలేవని అయితే అన్నాడు. నేనైతే 2 దండలు అయితే కూర్చున్నాయి. ఇక మా అత్తమ్మ ఇస్తరాకులు లేవు, కుట్టాలంటే 9 ఇస్తరాకులు కావాలంట దేవుని కాడికి. ఇక మా అత్తమ్మ అయితే 9 ఇస్తరాకులు అయితే కుట్టింది. ఇక దేవుని కాడికి అయితే అన్నీ అయితే రెడీ అయితే చేసి అయితే పెట్టినాం. ఇక రథం చేసినాక దాని మీద ఇట్లా పాలిళ్ళు అయితే పెడతారంట. ఇక దాని చుట్టూ పూలతోటి మంచిగా డెకరేషన్ అయితే చేసిండు మా మామయ్య. ఇక పొద్దుగానే అన్నీ రెడీ అయితే చేసి పెట్టినాం. ఎందుకంటే పొద్దుగానే అయ్యగారు వస్తాడంటే, కానీ అయ్యగారు అయితే రాలేదు. నైట్ అయితే 7 అయితే అయింది. ఎందుకంటే మా ఊళ్ళో చాలా మంది నవ్వుకుంటారు, అందుకనే కాస్త లేట్ అయితే అయింది. మరిగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా ఫ్రెండ్స్. బాయ్ మరి.